ఏదో ఒక బాధ వస్తే దేవుణ్ణైనా వదిలేసి లోకంలోకి పోతాం అని అడుగుతున్నాను. యేసుప్రభు పడినంత బాధ నీకు నాకు వచ్చిందా? ఒకవేళ నీకేమైనా బాధలు ఉంటే, నీకేమైనా కన్నీళ్ళు ఉంటే, నీ గుండెల్లో ఏదన్నా ఒంటరితనం ఉంటే అడుగుతున్నాను, ఆ బాధను అలా తెచ్చి సిలువు దగ్గర పెట్టు. ఆయన బాధల ముందు మన బాధలే కావు. మీకు ఏ సమస్య ఉన్నా నేను చెప్తున్నాను, ఆ సమస్యను అలా తెచ్చి సిలువు ముందు పెట్టండి. ప్రభువా, నీ బాధల ముందు అసలు నా ఈ బాధలే కాదు. ప్రపంచంలో మనకే బాధలు ఉన్నట్టు కబుర్లు చెప్తాను. చాలా మందిని ఎక్కిరించి నీకేం తెలుస్తాయి నా బాధలు అంట. ఈ బాధలు నీకు తెలుసు, నాకు తెలుసు కాదు. అసలు ఆ బాధలు నీ బుర్రకు ఎప్పుడైనా ఎక్కాయా? ఆ ఒంటరితనం ఏ రోజైనా నీ బుర్రలో పనిచేస్తుందా? ఆయన పడినంత బాధ ఎవడూ పడలేదు. ఆయన ఎంత దారుణంగా చంపేశాడంటే, ఎంత దారుణంగా ఈ ప్రభుత్వం చంపేసిందంటే, ఆయన నిర్దోషి, ఆయన ఎందు ఏ పాపం లేదని 5 సార్లు జడ్జిమెంట్ ఇచ్చిన నీతిమంతునికి శిక్షే పడింది. ఈ లోక చట్టాలు గొప్పగా చెప్తే స్లోగన్స్ 1000 మంది తప్పించుకున్నా పర్లేదు, దోషులు ఒక నిర్దోషి మాత్రం శిక్ష విధింపబడడానికి వీళ్ళు. కానీ చరిత్రలో జరిగిన పచ్చి నిజమైన తీర్పు ఏంటి చెప్తున్నా, నిర్దోషిని చంపేశారు. ఒక రైటర్ అన్నాడు మంచి మాట, మనుషులు సృష్టించిన దేవుణ్ణి మనుషులే చంపేశారు. సృష్టికర్తని సృష్టము చంపేసిందట. ఎందుకు చంపేసింది? వీళ్ళ సృష్టికర్త కన్నా గొప్పవారా? కాదు, సృష్టికర్తే ఒప్పుకొని చంపేయండి రా నన్ను అన్నాడు. ఎందుకు ప్రభువా? మా చేతుల్లో నువ్వు చనిపోవడం ఏంటి ప్రభువా? మా కొరకు నువ్వు ఇక్కడికి వచ్చి మాకన్నా శక్తివంతుడైన నువ్వు మా చేతుల్లో చనిపోవడం ఏంటంటే, మీ కొరకు శక్తిని తగ్గించుకుని వచ్చి నేను అడుగుతున్నాను, చంపి.